హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. కియా సోనెట్. సో ఇది మామూలు రెగ్యులర్ సోనెట్ అయితే కాదు, టర్బో వేరియంట్ విత్ డీసీటీ. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఏమి ఇస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. అట్ ద సేమ్ సైడ్ మన బడ్జెట్ 10 to 15 lakhsలో ఒక టర్బో కార్, అది కూడా కాంపాక్ట్, మనకు సబ్ 4 మీటర్ ఎస్యూవీగా చూస్తున్నట్టయితేను. అట్ ద సేమ్ సైడ్ ఆల్రౌండర్ కార్, ఫ్యామిలీ కార్ అండ్ వెన్యూ సిబ్లింగ్ కూడా అంటారు. బట్ సెక్సీ లుక్స్ అయితే ఉంటాయి. బట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకున్నాము. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు సందీప్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఆటోమేషన్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తాను. ఓకే, ఇది పర్చేస్ ఎప్పుడు చేశారు మీరు? నేను 2024 ఆగస్ట్లో పర్చేజ్ అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 year వస్తుంది. 1 year అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు 1 year? 10,500 ఇప్పటి వరకు ఓకే, డ్రైవ్ చేసి. ప్రైస్ ఎంత పడింది మనకి? ఇది నాకు ఆన్ రోడ్ 15 lakhs పడింది. వేరియంట్ వచ్చేసి ఇది HTX 1.0 టర్బో 7 DCT. టాప్ నుంచి సెకండ్ అలా వస్తుంది. దీని నెక్స్ట్ వెర్షన్ హై టాప్ అండ్ GT లైన్ ఉంది. ఓకే, దాని నెక్స్ట్ ఎక్స్ లైన్. ఎక్స్ లైన్ అన్నది, అది ప్రీమియం. అచ్చా, మీకు ఇది వాల్యూ ఫర్ మనీ లాగానే అన్ని ఫీచర్స్ కవర్ అయ్యాయి. వాల్యూ ఫర్ మనీ అని అనుకుంటాను నేను. చాలా వరకు వేరే కార్స్ కూడా కంపేర్ చేశాను. ఓకే, బట్ దిస్ వన్ ఇస్ ద బెస్ట్. ఓకే, సో సేమ్ 1 liter అయితే మనకు దీన్ని సిబ్లింగ్ అయిన అందులో అయితే వెన్యూ వస్తుంది కదా. వెన్యూలో అయితే మనకు ఎన్లైన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో 1 liter టర్బో. సో అది చూడలేరా మీరు? ఎన్లైన్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, నా బడ్జెట్ కన్నా ఎక్కువ. వెన్యూలోని చూసాం మోడల్. ఓకే, వెన్యూలోని SX ఆప్షన్ అనేది ఉంది. ఓకే, అది టాప్ ఎండ్ వస్తుంది. ఓకే, తర్వాత S ఆప్షన్ అని ఉంది. ఓకే, అందులో నేను ఆటోమేటిక్ అని చూస్ చేసుకున్నాను. ఆటోమేటిక్లోని వెన్యూలో ఓన్లీ DCT ఒకటే ఉంది. ఇందులోనైతే IVT ఉంది అండ్ IMT ఉంది అండ్ DCT ఉంది. సో ఇంకొకటి నేను కూడా ఒకటి అబ్జర్వ్ చేసింది, సేమ్ ఇంజన్ వెన్యూలో యూజ్ చేస్తారు, సేమ్ గేర్ బాక్స్ ఉంటుంది. బట్ ఎందుకో హోండా కార్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు కియా కార్స్. రైట్, ఎగ్జాక్ట్లీ అదొకటి. ప్రైస్ ఇదే ఈ మోడల్లో ఇందులో వచ్చిన ఫీచర్స్ వెన్యూలో కవర్ అవ్వలేదు. అండ్ వెన్యూలోకి నేను ఏవైతే ఫీచర్స్ కావాలన్నా వెళ్తే 16.5 lakhs పడుతుంది. టాప్ ఎండ్కి వెళ్ళిపోవాలి. మిడ్ వెర్షన్లోని లేదు, ఆప్షన్ లేదు. నేను యూజువల్గా ఇందులో వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఇది వెంటిలేటెడ్ సీట్స్తో అండ్ సన్ రూఫ్ వచ్చింది, ఎల్లో వీల్స్ వచ్చింది కంప్లీట్గా. సో ఇంకొకటి ఆప్షన్ మనకు టర్బో అంటే 3XO కూడా ఒకటి ఆప్షన్ ఉంది. సో అది కొంచెం సీసీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దీని 1 liter తో చూస్తే. సో అది ఎందుకు చూస్ చేసుకోలేదు? అది టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాను. అందులో ఏంటంటే వైబ్రేషన్ అబ్జర్వ్ చేశాను ఒకటి. ఓకే, తర్వాత అది గేర్ బాక్స్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో కొంచెం ల్యాగ్ అనేది అబ్జర్వ్ చేశా. ఓకే, అండ్ ఇంటీరియర్ కూడా వైట్ ఇచ్చారు కంప్లీట్. వైట్ మెయింటైన్ చేయడం అనేది పెద్ద కాంప్లికేషన్ అని చెప్పి ఇంకా నేను వైట్ వెళ్ళలేదు. కింద రూఫ్ కూడా వైట్ కలర్ వచ్చింది, అందుకని ఆప్షన్ వెళ్ళలేదు. అండ్ లుక్స్ అండ్ ఆల్ దానికంటే కూడా ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది కొంచెం 2024లో లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్ మోడల్. చాలా ఫ్రంట్ లుక్ చాలా ఎలివేట్ అయ్యింది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సో లుక్ వైజ్ ఇది బాగుంది అని చెప్పి ఇది చూస్ చేసుకున్నాను. అచ్చా, ఈ మెయిన్ వీడియో అంత పర్పస్ మనకి రెగ్యులర్ సోనెట్ చేశాను నేను, అది డీజిల్ చేశాను, న్యాచురల్ ఆస్పిరేట్ అన్నీ చేశాను. ఈ టర్బో వేరియంట్కి వచ్చే వరకు టర్బో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ 2 క్వశ్చన్స్ మెయిన్గా ఏంటంటే, టర్బో ల్యాగ్ అనిపిస్తుందా ఎక్కడన్నా, అండ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది కదా. మరి రోజు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలంటే కొత్త వ్యూయర్స్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు కలిసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోతూ డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అండ్ మీరు కూడా రివ్యూని షేర్ చేసుకోండి, మీ కార్ ఎక్స్పీరియన్స్. జస్ట్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, మెసేజ్ చేయండి. హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. ల్యాగ్ అయితే లేదు, కానీ ఫస్ట్ సెకండ్ గేర్లోని కొంచెం ల్యాగ్ కనిపిస్తుంది, కానీ గేర్ షిఫ్టింగ్ అనేది అసలు, జర్కింగ్ అనేది అస్సలు లేదు. ఐ కెన్ సే లైక్ 1%, 2% జర్కింగ్ మనం ఐడెంటిఫై చేస్తాం, అది కూడా బంపర్ టు బంపర్ వెళ్ళినప్పుడు. సో ల్యాగ్ అనేది 1-2 గేర్స్లో చిన్న మైన్యూట్గా ఉంది. అది కూడా మనం మోడ్స్ ఉన్నాయి, ఇందులో మోడ్స్ చేంజ్ చేసుకుంటే అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది డ్రైవ్ ఎక్స్పీరియన్స్. వైబ్రేషన్స్ ఏమన్నా ఫీల్ అవుతారా మీరు క్యాబిన్లో? క్యాబిన్లో వైబ్రేషన్, ఇనీషియల్ వైబ్రేషన్ ఉంది, బికాజ్ టర్బో ఇంజన్ ఇనీషియల్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంజన్ స్టార్ట్ అవ్వగానే వైబ్రేషన్ ఉంటుంది. ఒక కంప్లీట్ సిస్టమ్ అనేది రెడీ వచ్చినంత వరకు 1 minute వరకు నేను అబ్జర్వ్ చేస్తాను. ఆ తర్వాత అసలు ఏముండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అచ్చా, ఇంకోటి సెకండ్ క్వశ్చన్, టర్బో చాలా మంది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మన వాళ్ళు ఇండియన్స్ అందరూ కూడా మైలేజ్ ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. టర్బో అంటే మైలేజ్ రాదంటారు. మరి మీకు రియల్ వరల్డ్లో సిటీ ఏమి ఇస్తుంది, హైవే ఏమి ఇస్తుంది? సిటీలోనే నాకు మన హైదరాబాద్
డ్రైవ్లోనైతే 9 to 10 పీక్ అవర్స్లో, ఓకే అండ్ నార్మల్ ట్రాఫిక్ టైంలో అయితే 11 వరకు 11.5 వరకు వస్తుంది. ఓకే పీక్ అవర్స్లో అయితే 9 to 10. అండ్ హైవే అయితే 90-95 క్రూజ్ చేసుకుని డ్రైవ్ చేస్తే నేను అబ్జర్వ్ చేసిన 17.3, హైయెస్ట్ 17.3. సో 95 బిలో 95 మెయింటైన్ చేస్తే 80 to 95 రేంజ్ చేస్తే 15 to 17 అలాగ వస్తుంది రేంజ్. అండ్ ఇఫ్ మైలేజ్ ఎఫిషియంట్ చెప్పాలంటే, ఎందుకంటే మాన్యువల్లోని ఎంతైతే కంపెనీ క్లెయిమ్ చేసిందో ఆటోమేటిక్లోని 18.4 క్లెయిమ్ చేసింది, మాన్యువల్లో 18.2 ఇచ్చాను. బట్ క్లోజ్ టు 17.3 నాకు వస్తుంది మన ఇండియన్ రోడ్స్లో. బట్ ఈ మొత్తం ఈ 10,000 కిలోమీటర్స్ లీస్ట్ మైలేజ్ 9 కన్నా తక్కువ ఎప్పుడన్నా వచ్చిందా? ఫన్నీ రీసెంట్గా మన కొండాపూర్ ఇదంతా వాటర్ బ్లాగ్ అయిపోతే ఒక 10 days బ్యాక్ ఆ రోజు 5 వచ్చింది మైలేజ్. 5 వచ్చింది. 4 hours డ్రైవ్ చేశాను 15 kilometersకి. ఓకే, సో అది లీస్ట్ వచ్చింది. బట్ పర్ఫార్మెన్స్లో మాత్రం మీరు ఫుల్ ఎంజాయ్ సాటిస్ఫై? పర్ఫార్మెన్స్లో చాలా చాలా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈవెన్ 100లో ఉన్నా కూడా మనం టోటల్ ఇస్తే యాక్సలరేషన్ ఇస్తే అక్కడ కూడా మనకి పవర్ తెలుస్తుంది. 100-110 ఉన్నా కూడా మనకి ఆ పవర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో స్పోర్ట్స్ మోడ్ అనేది ఉంది ఇందులో. సో డ్రైవ్ బాగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అచ్చా, ఇది మనకు 15 lakhs బడ్జెట్ పెట్టుకున్నారు కదా, ఇంకో 2 lakhs స్ట్రెచ్ చేస్తే దీని సెగ్మెంటే మారిపోతుంది కదా. 1500 cc వస్తుంది మనకి, క్రీటా, సెల్టాస్, మిడ్ వేరియంట్స్ అన్నీ వచ్చేస్తాయి, డీసెంట్ ఫీచర్స్తో పాటు వస్తుంది. సో అలా ఎప్పుడైనా ఆలోచించారా మీరైతే? అంటే నేను వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. యాక్చువల్గా వెళ్దాం అనుకున్నా. సెల్టాస్ హెచ్టీకేలోనే ఆప్షన్ అనే వెర్షన్ 18.5కి వస్తుంది, 2 lakhs 3 lakhs ఎక్స్టెండ్ చేసి వస్తుంది. కానీ నేను మరీ ఫస్ట్ వెహికల్ నాది ఇది. సో దీన్ని డైరెక్ట్గా అంత హెవీ వెహికల్ వద్దు, కొంచెం పార్కింగ్ వైజ్ కానీ అన్నిటికీ బాగుంటుంది, నేను నాకు కన్వీనియంట్ అని చెప్పి తీసుకున్నా. ఫ్యూచర్ అప్గ్రేడ్కి ఒక నెక్స్ట్ ఉండాలి కదా అని చెప్పి ఒకటి. అయితే పర్లేదు, మీరు ప్లాన్గా చేశారు కాబట్టి. ఓకే, అచ్చా, మీరు టాప్ స్పీడ్ ఎంతవరకు క్రూజ్ చేశారు టర్బోలో? నేను 152. దీన్ని 150. స్టెబిలిటీ ఎలా ఉంది? స్టెబిలిటీ చాలా బాగుంటుంది. ఓఆర్ఆర్లోని నాకు కంప్లీట్ స్టేబుల్గా ఉంది, నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. 140-120 ఉన్నప్పుడు కూడా స్టేబుల్గానే అనిపించింది. అచ్చా, ఇది టర్బోలో మనకు 4 కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి ఇందులో మెయిన్ ఏంటంటే, అంటే కంపేర్ చేస్తే వేరే వెర్షన్ వేరే సెగ్మెంట్ కార్స్లో, ఈ సెగ్మెంట్లో దీనికి ఆల్ వీల్ డిస్క్ వస్తుంది. ఓకే, సో 4 wheels డిస్క్ వస్తుంది, డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. బ్రేకింగ్ పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, కంపేర్ టు వెన్యూ డ్రైవ్ చేశాను టెస్ట్ డ్రైవ్లో, 3x4 డ్రైవ్ చేశాను. సో ఇది బ్రేకింగ్ కొంచెం ఎఫిషియెంట్గా అనిపించింది. అచ్చా, ఇంకోటి సస్పెన్షన్ దీంట్లో మన ఉన్న ఈ హైదరాబాద్ సిటీ పాటోల్స్ దీంట్లో ఎలా బిహేవ్ చేస్తుంటుంది? పాటోల్స్ ఇవంటే యావరేజ్ అని చెప్పాలి. నార్మల్గా హైవే మీద అయితే రంబుల్ స్ట్రిప్స్ వాటి మీద అయితే నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, కానీ మేజర్ ఇలాంటి రోడ్స్లోని వాటిలో అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. బాగా షేక్ అవుతుంది సస్పెన్షన్, బాడీ మూమెంట్ ఎక్కువ కనిపిస్తుంది. సెగ్మెంట్ కూడా చిన్నది కాబట్టి కొంచెం. అచ్చా, టైర్స్ సెక్షన్ ప్రొఫైల్ దీంట్లో వచ్చి 16 inches వస్తుంది, 215 సెక్షన్ వస్తుంది, 60. సో అపోలో ఇచ్చారు మీకైతే టైర్స్ ఇవి. సో ఎలా ఇప్పుడు టైర్ పర్ఫార్మెన్స్? టైర్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, నాకేమీ ఇబ్బంది బాగానే ఉంది. టైర్ నాయిస్ రావడం అలా? టైర్ నాయిస్ కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు, లైట్గా వస్తుంది కొంచెం, మరీ అంత కాదు కానీ ఓకే. ఓకే, అచ్చా, ఇది ఫుట్ స్టెప్ మీరు మళ్ళీ వేయించారా దాంతో పాటు? లేదు నేను వేయించాను ఇది ఆఫ్టర్ మార్కెట్. ఓకే, దీనివల్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఏమన్నా ఇష్యూ? మళ్ళీ కొంచెం 1-2 inches డిఫరెన్స్ వస్తుంది, బట్ సైడ్ ప్రొఫైల్ కి కొంచెం ఇది సేవ్ చేస్తుంది, ఏమైనా తగిలకుండా కొంచెం. ఓకే, బట్ ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే ఏం రాలేదు, టచ్ అయినట్టుగా? ఎప్పుడు రాలేదు, ఇప్పటి వరకు రాలేదు మన రోడ్స్ లో. ఓకే, అచ్చా, బ్లాక్ కలర్ స్టోరీ ఏముంది? బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నారు అంటే బ్లాక్ కలర్ అంటే కొంచెం ట్రెండీగా ఉంది, షైనింగ్ ఉంది కదా అని చెప్పి నేను బ్లాక్. మెయింటెనెన్స్ ఏమైనా చేస్తున్నారా మీరు? మెయింటెనెన్స్ ప్రెజెంట్ అయితే ఏం చేయలేదు, ప్లానింగ్ ఉంది కొంచెం సెరమిక్ గానీ ఏమైనా చేయించాలని. అపార్ట్మెంట్ లో ఉంటుంది కాబట్టి కొంచెం. నాది కంప్లీట్ గా ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ కంప్లీట్ సెల్లార్ లో పార్కింగ్ ఉంటుంది కాబట్టి అంత ఇష్యూ లేదు. ఓకే, సో కంపేర్ టు ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంతా బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అని మాట్లాడుతున్నారు అందరు కూడా. అందులో ఫస్ట్ నెక్సాన్, టాటా వాళ్ళ నుంచి నెక్స్ట్ మహేంద్ర వస్తుంది, రైట్. తర్వాత మనకి కియా, ఈ మనకి హోండాయి,
ఇవి సెకండ్ సెగ్మెంట్లో వాటిగా కన్సిడర్ చేస్తాము. అవును. బిల్డ్ క్వాలిటీ ఎలా అనిపిస్తుంది మీకు 1 ఇయర్లో? బిల్డ్ క్వాలిటీ నేను డోర్స్ దగ్గర వాటి దగ్గర గేజెస్ అవి చూసాను, ఓకే. కొంచెం బాగానే ఉంది బిల్డ్ క్వాలిటీ. ఇది క్రాష్ టెస్ట్కి వెళ్ళిందని నాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. బిఫోర్ వెర్షన్ ఉన్నది అని ఒక న్యూస్ అయితే ఉన్నది, 4 స్టార్ ఎంత ఉందని. ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అయితే క్రాష్ టెస్ట్ లేదు ఇంకా. సో లైక్ చూస్తే ఇది 5 స్టార్ అని నేను అన్న కానీ 4 స్టార్ అని అనుకోగలను. ఇది సేఫ్టీ పరంగా 4 స్టార్ రేటింగ్ ఉండే వెహికల్, ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. గేజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ అవన్నీ చూస్తుంటే గేజ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఇది ఓకే, పర్వాలేదు. అంటే నేను అంత స్పీడ్ అని కాదు కానీ ఓన్లీ సిటీ డ్రైవ్ కాబట్టి అంత సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చి తీసుకున్నాను. అచ్చా, ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ సేఫ్టీ వైజ్గా, ఇప్పుడు ఒక కార్ వెళ్ళింది అలా మాత్రం పిల్లల్ని సన్ రూఫ్ మాత్రం ఎక్కనివ్వకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఆ కార్నే పర్టికులర్గా నంబర్ అంతా ఫోకస్ చేయట్లేదు, మీ అందరికీ చెప్తున్నాను. సన్ రూఫ్ అది ఎక్కకుండా చూడండి, జాగ్రత్త, సేఫ్టీ వైజ్ ఉంటుంది. సరే, ఇక్కడ నాకు 7 స్పీడ్ డీసీటీతో వస్తుంది. సో గేర్స్ అనేవి మనకు తెలుస్తుంటే షిఫ్ట్ అవుతున్న కొద్దీ, సో ఫాస్ట్గా 7 స్పీడ్ కాబట్టి 7 గేర్స్ అనేవి ఈజీ ఫాస్ట్ షిఫ్ట్స్ మూవ్ అవుతుంటుందా, లేకపోతే సటన్ ఆర్పిఎం తర్వాత షిఫ్ట్స్? ఆర్పిఎం అంటే స్పీడ్ బేస్ చేసుకొని అవుతుంది. ఓకే, ఫస్ట్ 10 స్పీడ్లో ఫస్ట్ గేరు, అబోవ్ 6 కిలోమీటర్స్ 6 అయితే ఫస్ట్ గేర్, అబోవ్ 6 అయితే సెకండ్ గేర్, అలా స్పీడ్ బేస్ చేసుకుని ఆర్పిఎం బేస్ కాదు. 150 స్పీడ్లో మీకు 7 గేర్స్ ఓపెన్ అయిపోతాయి. 150 70 దాటితే 7 కంటిన్యూ 70 స్పీడ్ దాటితే 7th గేర్ అనేది వచ్చేస్తుంది. కానీ గేర్స్ని మనం కంట్రోల్ చేసే ఆప్షన్ ఉందా దీంట్లో? లైక్ అంటే మాన్యువల్ మోడ్లో లాగా పెట్టి ప్యాడల్ షిఫ్టర్ ద్వారా ఇందులోనే మాన్యువల్ ఉంది. నార్మల్ గేర్ మాన్యువల్ షిఫ్ట్ చేసుకొని ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. అండ్ ప్యాడల్ షిఫ్ట్ కూడా వచ్చింది 7 DCT కాబట్టి ప్యాడల్ షిఫ్ట్స్ వచ్చాయి. సో ఒక గేర్లో మనం లాస్ట్ ఆర్పిఎం ఎంతవరకు టచ్ చేయొచ్చు దీంట్లో అయితే, హైయెస్ట్ ఆర్పిఎంని ఒక గేర్లోనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ గేర్లో పెట్టేసి 6000 వరకు రేవ్ చేయవచ్చు, అలా లిమిట్ ఎంత ఉంది? చేయొచ్చు 6000 వరకు. నేను థర్డ్ గేర్లోని క్లోజ్ టు 6000 RPM. తర్వాత ఆటోమేటిక్ అదే షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. లేదు, నేను మాన్యువల్ పెడితే అప్పుడు ఇంకా షిఫ్ట్ ప్యాడల్ షిఫ్ట్ మూవ్ చేసుకుంటాను కాబట్టి. సో రేవ్ చేయాలి అనుకున్నప్పుడు అలాగా అదొక ఫీల్, ఎంజాయ్, మజా వస్తుంది బాగా. హైయర్ ఆర్పిఎం మాన్యువల్ లో పెట్టేసుకొని అప్పుడు ప్యాడల్ షిఫ్ట్ యూస్ చేస్తే అప్పుడు మనం హై ఆర్పిఎంకి వెళ్ళచ్చు. అచ్చా, మీకు వైపర్ వచ్చింది, డిఫాగర్, రివర్స్ కెమెరా, 360 కెమెరా అయితే రాలేదు. 360 కెమెరా రాలేదు, ADAS కూడా లేదు. అంత ఉపయోగం అనిపిస్తుంది అంటారా? అంటే కొన్ని పార్కింగ్స్లోని వాటిలోని యూజ్ ఉంటుంది 360 degrees, బట్ ఓకే, పర్వాలేదు, మేనేజబుల్. ADAS అయితే యూజ్లెస్ ADAS అయితే అసలు ADAS లెవెల్ 1 వస్తుంది GT లైన్లో, అది ఓన్లీ జస్ట్ అసిస్ట్ చేస్తుంది అంతే, కంట్రోల్ ఏమి ఉండదు కాబట్టి. అంటే బూట్ స్పేస్ మనకి సెగ్మెంట్లో వచ్చే అన్ని బూట్ స్పేస్లోనే 350 లీటర్స్ వరకు. ఇది 385, ఇది హైయెస్ట్. దీనికి వెన్యూ కంటే ఎక్కువ ఉంటుంది. వెన్యూ కన్నా అది 350 ఉంటుంది. అవును, వెన్యూలో నేను 350 వరకు గుర్తుంది. ఈ సెగ్మెంట్ లోనే ఇదే హైయెస్ట్. 385 వస్తుంది. మహీంద్రా కార్ లో అయితే మనం ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం, బూట్ స్పేస్ తక్కువ ఉంటుంది, 250 వరకే తీసుకొచ్చాడు. వెన్యూలో 350 అలాగా ఉంటుంది, ఇదేమో 385 వస్తుంది. బెనిఫిట్ సేమ్ కార్ అయినప్పటికీ క్యాబిన్ స్పేస్ బాగా మేనేజ్ చేశారు. చూద్దాం. అచ్చా, ఈ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మీరు? నేను ఆఫ్టర్ మార్కెట్ షోరూమ్ లోనే వేయించాను ఇవన్నీ. ఓకే, ఇంకా షోరూమ్ నుంచి డీలర్ నుంచి ఏమేమి? ఫుట్ రెస్ట్ ఒకటి, ఇది ఫుట్ స్టెప్ ఒకటి, తర్వాత క్రోమ్ ఫినిషింగ్, బ్యాక్ సైడ్ క్రోమ్. ఈ విండోస్ లైన్ కూడా అంత క్రోమ్ ఇది అది కూడా వేయించాను. ఓన్లీ నేను బయట వేయించింది ఏమంటారు, సైడ్ మిర్రర్ కి వచ్చింది కదా, కార్నరింగ్ మిర్రర్, తర్వాత రెయిన్ వైజర్స్, డోర్. ఓకే, బ్లాక్ మీద క్రోమ్ బాగా అట్రాక్ట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది. అచ్చా, ఫీచర్స్ అయితే మెయిన్ వెంటిలేటెడ్ సీట్స్ మన ఇండియన్ సమ్మర్ కి ఖచ్చితంగా కావాలి, అది వచ్చేసింది ఈ సెగ్మెంట్ లో వచ్చేసింది. ఈ వెర్షన్ లో నుంచే స్టార్ట్ అవుతుంది, HTX నుంచే వస్తుంది ఆటోమేటిక్ లో. సన్ రూఫ్ వస్తుంది, ఇది మెయిన్ స్క్రీన్ గురించి మాట్లాడితే ఎప్పుడన్నా హ్యాంగ్ అవడం, లాగ్ అవడం అంటే ఇందులో ఒక కంప్లైంట్ ఏంటంటే యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేసినప్పుడు ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ చేసినప్పుడు అది వాల్యూమ్ అనేది వర్క్ అవ్వట్లేదు, అది ఇష్యూ ఉంది, కంప్లైంట్ ఉంది. ఇప్పుడు రిజాల్వ్ అయింది. బిఫోర్
1 year తర్వాత నేను మొన్న సర్వీస్కి వెళ్ళినప్పుడు రిజాల్వ్ అయింది. ఓకే. బట్ లాస్ట్ ఇయర్ నేను ఫేస్ చేశాను అది. యాపిల్ కార్ప్లే యూస్ చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ ఉన్నది. ఈ కంప్లైంట్ నేను ఎక్కువ టాటా కార్స్ లో వింటూ ఉంటాను. ఫస్ట్ టైం కియాలో బట్ ఇది అప్డేట్ సాఫ్ట్వేర్ వాళ్ళు చేశారు. టాటా కంటే సర్వీస్ బాగుంటుంది దీంట్లో, చాలా బాగుంటుంది. కస్టమర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ప్రతి ఒక్క పాయింట్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సర్వీస్ వైజ్ బాగుంటుంది. ఆర్మ్రెస్ట్ ఉంది, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వచ్చింది. ఇది జూలై ఎడిషన్ 2024 నుంచి ఇది HTX లోని యాడ్ చేసింది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, అలాయ్ వీల్స్, తర్వాత వెంటిలేటెడ్ సీట్స్, ఈ 3 వెర్షన్స్. ఓకే. నార్మల్ గా అంత ముందు రాలే ఈ HTX లోని DCT లోని లేదు. జూలై ఎడిషన్ 2024 నుంచి వచ్చింది. సో అందుకే వెంబటే లాంచ్ అయిన వెంటనే కొనొద్దని కూడా అంటారు, కొంచెం వెయిట్ చేస్తే కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు, కొత్త ఫీచర్స్ వస్తాయని. నైస్. సో స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, లెదర్ స్టీరింగ్ కంప్లీట్ లెదర్. నిజంగా హోండై కంటే కూడా కొద్దిగా ఇంటీరియర్ ప్రీమియం గా ఉంటుంది కియా వాళ్ళు. అసలు మెయిన్ గా కార్లో కూర్చుంటే మనం ప్రీమియం సెగ్మెంట్ కార్ డ్రైవ్ చేసే ఫీల్ వస్తుంది. కొంచెం ఇంటీరియర్స్ చాలా ప్రీమియం గా ఇచ్చాడు అంతా. ఏసీ కూలింగ్ ఎలా ఉంది దీంట్లో? ఏసీ కూలింగ్ బాగుంటుంది. ఓకే, మరి సూపర్ అన్నో. ఓకే, ఇమీడియట్ గా అంత ఫాస్ట్ గా అనిపించే కూలింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం టైం పడుతుంది, బట్ కూలింగ్ బాగుంటుంది. బట్ బ్లాక్ కార్ కాబట్టి కొద్ది స్లో అనుకోవచ్చు. సమ్మర్లో అయితే కొంచెం స్లో ఉంటుంది. అంటే ఎండ్లో పెడితే మాత్రం మనకి కొంచెం స్లో అనిపిస్తుంది. అచ్చా, ఇష్యూస్లో మీరు ఒకటి చెప్పింది, అది రిజాల్వ్ అయిపోయింది, యాపిల్ కార్ప్లే. అది ఇంకేమైనా ఇష్యూస్ ఇప్పటివరకు ఫేస్ చేశారు 1 yearలో? ఇంకా ఒక 2 times అయ్యింది ఈ ఇష్యూ. తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది పుష్ స్టార్ట్ బటన్, స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ వెహికల్ షేక్ అయిపోయింది. ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు, బట్ కంప్లీట్ వెహికల్ 2 times ఇలాగ ఇష్యూ అయింది. సో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాను, చూపించాను, బట్ ఆ టైంకి ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు, నాకు రిపీట్ అవ్వలేదు. ఇది క్లోజ్ టు 8 to 9 months బ్యాక్ అయింది. స్టార్టింగ్ లో కార్ కొన్న ఒక 3 months టైం పీరియడ్ లో అయ్యింది. సో కంప్లీట్ వెహికల్ మూవ్ అయిపోయింది, హెవీగా మూవ్ అయిపోయింది. ఇలా ఎవరో ఊపినట్టు ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఒక 1 minute ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తే నార్మల్ అయింది. ఇది మనకి టర్బో ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారు. టర్బో ఎఫెక్ట్ అని నేను అనుకున్నా, వాళ్ళు కూడా అదే అన్నారు. టర్బో ఇంజిన్ యూజువల్గా టర్బో ఇంజిన్స్లో ఫస్ట్ ఇనిషియల్గా టర్బో ఇంజిన్ స్టార్ట్ అయ్యి తర్వాత మెయిన్ ఇంజిన్ అనేది పవర్ అవుతుంది. సో ఆ టర్బో ఇంజిన్ ఎక్కువ లోడ్ తీసుకుంటుంది కాబట్టి అలాగ అయిందని అన్నారు. సో అది ఒక కంప్లైంట్. దట్స్ ఇట్. అంతే, ఈ రెండు మెయిన్ గా ఉన్నాయి ఇష్యూస్. మళ్ళీ ఎప్పుడైనా వస్తే మాత్రం అది మీరు వీడియో రికార్డ్ చేసి సర్వీస్ లో చూపిస్తేనే వాళ్ళు నమ్మేటట్టు. వాళ్ళు అది ఇమీడియట్ గా వీడియో రికార్డ్ ఏదైనా చేస్తే. ఇంకోటి, హెడ్లైట్స్ త్రో ఎలా ఉంది? ఎల్ఈడీస్ ఇచ్చారు, ఎల్ఈడీ వస్తుంది. సో హెడ్లైట్ త్రో అంటే క్లోజ్ టు హైవేస్ మీద 120 వరకు డ్రైవ్ చేయొచ్చు ప్రాపర్గా. 4 lane హైవేలో ప్రాపర్గా డ్రైవ్ చేయొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏముండదు. త్రో చాలా బాగుంటుంది అసలు, బాగుంటుంది. హై బీమ్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అచ్చా, మీరు తీసుకున్న టైం కైలాక్ లాంచ్ అయిందా అప్పటికి? లేదు, లాంచ్ అవ్వలేదు. ఈ ఇయర్ లాంచ్ అయింది 25. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది బెటరా, అది బెటర్? అంటే అది జర్మన్ ఇంజన్ అది. సో స్కోడా జర్మన్ ఇంజన్ అని చెప్పి డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కోసం అనుకోవాలి. సో లుక్ వైజ్ అది కుషాక్ సేమ్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఫీచర్స్ కొన్ని ల్యాగ్ ఉన్నాయి, అంటే తక్కువ ఉన్నాయని చెప్పి కాస్ట్ ఎక్కువ అవుతుంది మనకి. ఈ ఫీచర్సే రావాలంటే స్కోడా మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కొంచెం. అచ్చా, మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో రెగ్యులర్గా వచ్చే సోనెట్ డీజిల్లో న్యాచురల్ ఆస్పిరేట్కి అండ్ టర్బోకి ఏమన్నా మెయింటెనెన్స్ డిఫరెన్స్ వస్తుందా సర్వీస్ కాస్ట్లో? అలాగే లేదు, సేమ్ కాస్ట్. పెట్రోల్ ఇంజిన్ రెండింటికి ఒకటే సేమ్ కాస్ట్, టర్బోకైనా ఏదైనా ఒకటే సేమ్. ఇన్ కేస్ టర్బోలో ఏమైనా ఇష్యూ వస్తే వారంటీలో చేంజ్ చేస్తారు, వాళ్ళంతా క్లియర్ చేసుకుంటారు, వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. అచ్చా, ఓకే. ఫైనల్గా ఒకసారి ఇది ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోరా? ఇది ఆన్ రోడ్ 15 lakhs, అవును. డౌన్ పేమెంట్ 3 lakhs పే చేసా, 12 lakhs ఈఎంఐ ఏమో 22,000 పడుతుంది. ఓకే, ఫర్ 5 years. 5 years. సో ఇది ఓవరాల్గా 25 ఆఫ్ సోనెట్ టర్బో DCT 7 speed రివ్యూ. రెండే ఇష్యూస్, ఒకటి టచ్ అయితే రిజాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఒకవేళ ఈ టర్బోది వస్తే ఏమైనా ఇష్యూ, అది
మన కంపెనీలో చూపిస్తే సర్వీస్ సెంటర్లో దాన్ని ఏమైనా చేయొచ్చు వారంటీలో కానీ ఏమైనా. మ్యాక్సిమం అయితే రాదు, వాళ్ళ ఇంజన్స్ చాలా రిఫైన్డ్గా ఉంటాయి. బట్ చూడాలి, 1-2 సార్లు అయ్యింది స్టార్టింగ్లో. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూస్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.